దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని మహిమ, దేవుని కృప, దేవుని యొక్క సావాసం మీకు మీ కుటుంబాలకి సదా నిత్యము తోడయుండును గాక. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. భక్తునికి, దేవుని నమ్మిన వారికి శ్రమ కలిగిన ఆ శ్రమ మేలు కొరకే. మేలు కీడు కొరకు కాదు, కీడు మేలు కొరకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆదికాండము 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్ట కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశపు మరి ఆ రాణి గారు యోసేపు మీద కన్నేసింది. యోసేపు మీద కన్నెత్తమే కాదు, నాతో సహించమని చాలా ఇబ్బంది పెట్టుంటుంది. అయినప్పటికీ కూడా యోసేపు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. దేనిని నాకు అప్పగింప ఉండలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. యజమానుడు భార్య యజమానురాలులాగే ఉండాలి, కానీ ఒక దాసుడిని పట్టుకుని అవమానపరిచినట్లు. ఎలాగైతే ఆమె చేతి నుండి పారిపోయిన తర్వాత మరి ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్లు, మగవాడు అబద్ధం ఆడితే కనీసం దడి కట్టినట్టు కూడా ఉండదంటారు శాస్త్రం. కానీ పిల్లలారా, ఎంత అబద్ధమునైనా సరే నప్పించేసి యోసేపు గారిని జైలుకు పంపించేసి, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే పంపించేసినందుకు దేవునికి మహిమ అంటే మహిమే. ఆయన చిత్తాన్ని బట్టి కీడు మేలు కొరకే. కీడు లేకుండా మేలు రాదు. ఆపద లేకుండా మనుషుడు మంచివాడిగా తీర్చబడడం, ఏదో ఒక ఆపతే, ఏదో ఒక అడ్డు, ఏదో ఒక కీడు వచ్చినప్పుడు దానిని జయించిన వాడు దేవునికి మంచి పౌరుషత్వం కలిగిన వాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండోదిగాను దానియేలు గ్రంథమును కూడా మనం చూస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 6:10. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి శాసనము సంతకము చేయబడేను. దానియేలు తెలుసుకొనినాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి కిటికీలో ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండుట తన దేవునికి ప్రార్థన చేశాను. శాసనము బయలుదేరినని తెలిసినా సరే, ఇలా చేస్తే సింహాల బోనులో పాడేస్తారని తెలిసినా సరే, దైవజనుడు చక్కగా దానియేలు గారు ఎంత గొప్ప ప్రార్థన చేసాడంటే, నన్ను పాడితే పాడేని కానీ నా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండను. వెంటనే రాజుగారికి తెలిపారు. దానియేలు గారిని తీసుకెళ్ళి సింహాల గృహంలోని పాడేశారు, సింహాల బోన్లో పాడేశారు. తర్వాత బోన్లో పాడేసిన వారు కూడా
రాజు చూసి ఇంత ఇలా జరిగిందని దానియేలు దేవుడే గొప్పవాడని చెప్పి పైనుంచి కిందకు చూసినట్లు దానియేలు గారిని మంచి రాజుగా చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడోది మోషే గారిని గురించి చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. 11:25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఏషించి పరో కుమారునని అనిపించుకునుట కంటే ఒప్పుకొనలేదు. పరో కుమార్తెకి కుమారుడు అనిపించుకోవట కూడా ఒప్పుకోలేదు. ఐగుప్తి ధనము కంటే కూడా ఇలువ దేవునికి ఇచ్చాడు. ఎంత ధనమైనా సరే, ధనము నాకొద్దు, పరో కుమారుణ్ణని నేను అనిపించుకోను, పరో ఒక కుమారుణ్ణని, పరో కుమార్తె యొక్క కుమారుణ్ణి, పరో కుమార్తె పెంచుకుంది కాబట్టి సాధారణంగా కుమారుని అనిపించుకోలేదు. ఏం చేత అంటే ప్రభు బిడ్డలతో శ్రమ పొందుటే మేలు నాకు అని చెప్పి ఆ రకమైనట్లకి ఒప్పుకోలేదు. అల్పకాల పాప భోగానికి ఒప్పుకోలేదు. పరో ధనానికి ఒప్పుకోలేదు. పరో కుమారుని ఒప్పుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇక 4వదిగాను పౌలు గారి విషయంలో కూడా కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులుగా రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గాలికి కొట్టుకుపోవు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడినైపోదునేమోనని నా శరీరం నలగొట్టుకొనిస్తున్నాను. నేను గాలి కొట్టుకుపోయి ఓళ్ళలేక పోట్లాడతలేదు. ఇవాళ పోట్లాడి రేపుడికి బత్తం చేసుకునే వాళ్ళ పోట్లాడతలేదు నేను. ఒకవేళ పోట్లాడిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొనిస్తున్నాను. నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. నా శరీరం అంతా కూడా నలగొట్టుకుంటున్నాను ప్రభు గురించి. పరలోక రాజ్యం కావాలి నాకు. మన ముందు భక్తులందరూ కూడా సింహాలకు కానీ అగ్నిగుండాలకు కానీ దేనికి కూడా కనీసం చీరేసిన, తారు పూసి అంటించిన జడవలేదు. దేవుని బిడ్డలుగా హతసాక్షులుగా దేవుని రాజ్యంలో ఉన్నారు వారు. దేవుని పిల్లలారా, ఈ భూలోకంలో బ్రతికేది ఎంత అల్పకాల పాప భోగము. దీనిని ఆశింతే యుగ యుగములు జీవించి గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. చూడు, జాగ్రత్తగా ఆలోచించు. దేవునికి మహిమ కలుగునుగాక. 5వదిగాను యోబు గారు గ్రంథము కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. 1:21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకుపోయేను. యెహోవా నామము నాకు స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప భాగ్యం పోయినా సరే ఆ భాగ్యం గురించి వారు వెనకాడలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయాను, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప భక్తుడండి. అలాంటి భక్తుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యెహోషువను కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. 14:30. యుపన్ను కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మలను నివాసింపజేద్దునని నేను ప్రమాణము చేసి దేశమందు మీలో ఎవ్వడనో ప్రవేశింపడని ఇది నిశ్చయము. యెహోషువ, కాలేబు తప్ప. అంటే
దేవుడు ప్రజలు బయలుదేరారు, ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఫరో చేతి నుంచి మోషేని అక్కడ పంపించి మోషే ద్వారాగా ఐగుప్తు నుంచి విడుదల చేసి కానాను దేశానికి ప్రయాణం అయ్యి దేవుని పిల్లలు వెళ్తారు. మయ్యా ఎన్నో అడ్లు, ఎర్ర సముద్రం అడ్డు, పరో రాజులందరూ అడ్డు, ఇంకా ఎన్నో అడ్లు వచ్చినా ఇలా మూలగటం చేయటం మీద ఐగుప్తు నుంచి బయలుదేరిన జనం అందరూ దాటాక పుట్టిన వాళ్ళు కాదు. ఐగుప్తు నుంచి బయలుదేరిన పాత జనములో ఎవరో కానాను దేశానికి వెళ్ళలేదు. యెహోషువ, కాలేబు. ఇంకా పాతవారు పుట్టినవారు, ఐగుప్తు దాటిన తర్వాత పుట్టినవారు ఇంకా లక్షల కొలది ఉన్నారు, వేల కొలది ఉన్నారు. వారు వెళ్ళారు, వారిని తీసుకుని వెళ్ళి కాలేబు అదంతా పంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప దేవుడని. ఇక ఏడోదిగాను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏడోదిగాను హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపుకుతో పరిగెడదాం. మన ఎదుట ఒక పందెం ఉంది. మన జీవితానికి ఒక పందెం ఉంది. మంచి నీతిగా బతుకుతూ ఆ పందెంలో ఓపుకుతూ యేసు వైపు చూస్తూ ఈ శ్రమలను చూడవద్దు, దుఃఖమును చూడవద్దు, ఆపదను చూడవద్దు, అన్యాయమును చూడవద్దు. నీతివంతులకు కలిగే ఆపదలు అనేకములు అన్నిటిలోంచి కూడా ఆయన తప్పించాడు. తప్పనిసరిగా తన బిడ్డలను తను తప్పనిసరిగా తప్పించాడు. యేసు వైపు చూసుచు, దేవుని వైపు చూసుచు పరలోకములో ఒక భాగ్యం ఉంది. తెలియదు చాలామందికి. ఇది ఎరగని వారు ఎందరో ఉన్నారు. ఆ భాగ్యము కొరకు ఈ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ భూలోకములో బతికినంతకాలం నీతిగా బతుకుతూ యేసు వైపు చూస్తూ శ్రమల ఏపుకు చూడకుండా దేవుని వైపు చూస్తూ, సింహాలు బోనులేపు చూడలేదు, దేవుని వైపుకు చూశారు. చంద్రకు మేషకు అగ్నిగుండం చూడలేదు, దేవుని వైపు చూశారు. దానియేలు సింహాల బోనును చూడలేదు, దేవుని వైపు చూశారు. మోషే గారు అల్పకాల పాప భోగాలు చూడలేదు, దేవుని వైపు చూశారు. ఏసేపు కూడా ఈ భోగాన్ని కాసేపు అనుభవిందాం, ఈ పాపములో మనం కాసేపు సుఖపడదామని చూడలేదు, కానీ దేవుని వైపు చూశాడు. కనుకనే ఐగుప్తుకి మంచి రాజుగా, పరిపాలన చేసే రాజుగా, అందుకనే ఆయన మూలనే ఐగుప్తుకి జనం అందరూ కూడా 430 సంవత్సరాలు అక్కడ జీవించారు. బానిసత్వంలో జీవించిన ఇశ్రాయేలుని విడిపించడానికి మోషే గారిని సిద్ధపరుచుకున్నాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. చాలా గొప్ప భాగ్యం. నువ్వు యేసు వైపు చూస్తూ యేసు ఉంచబడిన మంచి నమ్మకములో నువ్వు కానీ నడిచినట్లయితే రేపొద్దున పరలోక రాజ్యములో నిత్యము యుగములు జీవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. భూలోకంలో ఏది కోరటానికి లేదు. అందుకనే ఆ దైవజనులు మంచి చక్కని కీర్తనలు రాశారు. అంచేతనే ప్రియులరా, ఆ కీర్తనలు చదువుతూ ఆ యొక్క భాగాలు అనుభవించలేదు మన దైవజనుడు కూడా, దేవదాసయ్య గారు. దేవుని వైపు చూసుచు బైబిల్ మిషన్ స్థాపించినట్లు మనం చూస్తా ఉన్నాం. బైబిల్ మిషన్ ప్రభువే స్థాపించమన్నారు దైవజనం చేత. ఎన్నో కీర్తనలు. ఇది నాకే అని ఎవరంటారో వారికి చెల్లును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడే మిమ్మల్ని కాశీ కాపాడునుగాక. ఆమేన్. మరణాత.